So now it's time for mega star Chiranjeevi Gari speech. అందరికీ నమస్కారం. మా అభిమానుల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రమశిక్షణ ఏమీ మారలేదు. అదే క్రమశిక్షణ, అదే ఉత్సాహం. మాట్లాడేవాళ్ళు ఏం మాట్లాడతారు ఇందామంటే కూడా వినపడని అంత గొడవ చేస్తున్నారు మీరు. మీ ఉత్సాహానికి, మీ ప్రోత్సాహానికి మరొకసారి అందరికీ పేరు పేరున నా అభిమానులకు నేను స్వాగతం పలుకుతూ, మీ ఉత్సాహం మమ్మల్ని ఇంత వాణి చేసింది, మా రామ్ చరణ్ ఇంత వాణి చేసింది. సో ముఖ్యంగా మీ అందరికీ నా స్వాగతం పలుకుతూ, ఈ రోజున ఇక్కడికి నేను ఒక అతిథిగా వచ్చిన, ముఖ్యంగా ఒక సీనియర్ నటుడిగా, ఈ సినిమా మీద ప్యాషన్ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఈ రోజున ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్తో పాటు నేను కూడా ధన్యవాదాలు తెలియజెప్పాలని వచ్చాను. ఇలాంటి సినిమాలు రావాలి, పరిశ్రమ సుభిక్షంగా ఉండాలి, కళకళలాడుతూ ఉండాలి. దానికోసం ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినటువంటి ఈ సినిమా ఇంత విజయం సాధించినందుకు దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి నేను కూడా బాధ్యతగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన సమయం ఇది. అండ్ ఈ రోజున ముఖ్యంగా చెప్పాల్సి వస్తే, నేను ఈ సినిమా చూసినప్పుడు ఒక భావోద్వేగానికి లోనయ్యాను. చాలా అరుదైన సినిమాలు కొన్ని ఆ రకమైన ఫీలింగ్ ఇస్తాయి. ఆ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ని, ఒక ట్రైబల్స్ యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ ఆవేదాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ పోరాటాన్ని ఇన్ని చూడగలిగానే తప్ప ఏదో సినిమా బాగా చేశారు, బాగా యాక్ట్ చేశారు, అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టరు, ప్రొడ్యూసర్ బాగా రిచ్గా చేశాడు అనే భావం పోయింది. కేవలం ఒక ట్రాన్స్లోకి వెళ్ళినటువంటి భావం కలిగింది. ఎన్నో చోట్ల నేను కూడా క్యారెక్టర్తో పాటు క్యారీ ఆన్ అయిపోయి ఒక ఉద్వేగానికి లోనయ్యాను. వాళ్ళతో క్యారెక్టర్తో పాటు నేను ఆ బాధను అనుభవించాను. వాళ్ళ పోరాటంలో నేను ఒకనయ్యి ఈ సినిమాలో ట్రావెల్ చేశాను చూస్తున్నంతసేపు. అంటే ఇంత పవర్ఫుల్ సబ్జెక్ట్, ఇంత ఎమోషనల్ సబ్జెక్ట్, ఇంత మోటివేషనల్ సబ్జెక్ట్, ఇంత ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్ట్ని ఎన్నుకొని దాన్ని చరణ్కి తను న్యాయం చేస్తాడని నమ్మినటువంటి వ్యక్తిగా, డైరెక్టర్గా మొట్టమొదటిగా నేను బుచ్చిబాబుని మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గాడ్ బ్లెస్. తను విలేజ్లో పెరిగిన వ్యక్తి, విలేజ్లో వాళ్ళ మనస్తత్వాలు తెలిసిన మనిషి. అందుకని ఈ కథ ఒక మట్టి కథ, మట్టి మనుషుల కథ. వాళ్ళ యొక్క ఎమోషన్, భావోద్వేగాలని తను పూర్తిగా నమ్మి అవపోసన పట్టిన వాడు కాబట్టి దాన్ని ఇంత అత్యద్భుతంగా ఈ తెర మీదకి ఎక్కించగలిగాడు, మనల్ని ఇన్వాల్వ్ చేయగలిగాడు. అందులో నాలాంటి వాడు సైతం సినిమాని డిసెక్ట్ చేస్తూ చూస్తుంటారే ఆ భావం పోయింది. సినిమాలు ఇన్వాల్వ్ అయిపోయారు అన్నమాట. దానికి ప్రధానంగా దీన్ని ఆ ట్రావెల్ చేయటానికి దోహదపడటానికి ఒక గట్స్ కావాలి, ఒక కన్విక్షన్ కావాలి. దానికోసం మన అన్ని రకాలుగా ఈ సినిమాకి న్యాయం చేస్తున్న కథకుడుగా అవని, డైరెక్టర్గా కానీ బుచ్చిబాబు 100% న్యాయం చేశాడు. అండ్ ఇలాంటి బుచ్చిబాబు లాంటి శిష్యుల్ని చేరదీసి వాళ్ళలో ఉండేటటువంటి టాలెంట్ని సానబట్టి ఈ సానా బుచ్చిబాబుని మన అందరికీ గిఫ్ట్గా వదిలిన మా సుకుమార్ మాస్టర్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నిజంగా ఇలాంటి మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీసేటువంటి ఒక దార్శనికుడు, ఒక ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి అంటూ అలాంటి వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి సుకుమార్ని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందించాల్సి ఉంది. థ్యాంక్ యూ సుకుమార్. అలాంటి శిష్యులు మాకు అప్పగా ఇండస్ట్రీకి అవసరం. అండ్ ఇక ఈ సినిమాలో ప్రధానంగా ఇలాంటి సినిమాలు చిత్రీకరించాలంటే కనుక ఎంత డబ్బు అవుతుంది, ఏంటి బడ్జెట్ ఎంత, ఏంటి, దేనికి నెరవకుండా ఒక సినిమా తీయాలి
రామ్ చరణ్ నాకు చేస్తాను, నన్ను ప్రొడ్యూసర్ చేస్తాను, ప్రొడ్యూసర్గా నాకు సినిమాలు ఇస్తానని ఆయన రంగస్థలం టైంలో మాట ఇచ్చాడు సార్. దాన్ని నిలబెట్టుకుంటూ మళ్ళీ నాకు ఈ అవకాశం కల్పించాడు. కాబట్టి రామ్ చరణ్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను దీన్ని ఎంతైనా సరే డైరెక్టర్ యొక్క విజన్ మేరకు దీన్ని నేను ప్రజల ప్రేక్షకుల యొక్క దీన్ని మనల్ని పొందేందుకుగా నేను సర్వశక్తులు వడ్డీ నేను మొత్తం ధారపోసి సినిమాను అత్యద్భుతంగా తీస్తానని ఆ గట్స్ ఉన్నటువంటి నిర్మాత సతీష్ కిల్లారు, ఆయనకి మనస్ఫూర్తిగా నేను అభినందించాలి. ఎందుకంటే దీంట్లో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. ఫైనాన్షియల్గా వయబుల్ అవ్వచ్చు, కాకపోవచ్చు, డబ్బులు మిగలచ్చు, మిగలకపోవచ్చు, లాభాలు రావచ్చు, రాకపోవచ్చు, ఏమి కాదు. ఒక అత్యద్భుత కథ. ఈ కథకి నిర్మాత అనిపించుకోవడం అంటే నాకు కావాల్సింది ఏముంది అంటూ ఆయన ఈ కథను నమ్మారు. అంత మంచి పేరు వచ్చింది దీనికి. కాబట్టి ఈ సందర్భంగా దీని వెనకాల వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి కిలార్ సతీష్ గారికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ఇక రామ్ చరణ్ మిగతా విషయాలు మాట్లాడకుండా రామ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎవరికైనా ఏమనిపిస్తుందంటే బిడ్డ గురించి మాట్లాడుతుంటే అది ఆయుక్షీణం అంటారు. బిడ్డ గురించి మాట్లాడమంటే కనుక నా గురించి నేను మాట్లాడినట్లుగా ఉంటుంది అనుకుంటారు. అవన్నీ పక్కన పెడితే ఒక తోటి నటుడుగా ఈ ఇండస్ట్రీలో ఒక సీనియర్ యాక్టర్గా ఇలాంటి ఇంటెన్సిటీ, ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ తోటి, ఇంత హై యాక్షన్ తోటి, డ్యాన్సులతోటి, ఎమోషనల్ సీన్స్ తోటి అన్ని రకాలుగా, అంటే ఒక ఆర్టిస్ట్కి ఎన్ని రకాల కోణాలు ఉండాలి, అన్ని కోణాలను పరిపక్వత సాధించి దాన్ని 100% బియాండ్ 100% తెర మీద చూపించేటువంటి చరణ్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. రంగస్థలం, మన సుకుమార్ గారి సినిమా రంగస్థలంలో వావ్ ఎంత బాగా చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడు అని అనుకున్నాం. కానీ అలాంటి రంగస్థలాలు రావాలంటే మళ్ళీ ఎన్నేళ్ళు పడుతుందో ఏమో తెలియదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తారసపడే గొప్ప అవకాశాలు ఒక ఆర్టిస్ట్కి పెర్ఫామ్ చేయాలనుకునే వాళ్ళకి. మిగతావన్నీ కమర్షియల్గా వస్తుంటాయి, మనం అందులో రాణిస్తాం, మెప్పిస్తుంటాం, డబ్బులు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. కానీ ఆర్టిస్ట్గా చిరస్థాయిగా నిలబడే సినిమాలు కొన్నే ఉంటాయి. అందులో రాజమౌళి సినిమా మగధీర కానివ్వండి, ఆర్ఆర్ సినిమాలు కానివ్వండి, సుకుమార్ రంగస్థలం కానివ్వండి, ఇంత త్వరగా ఒక 3-4 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ ఇలాంటి లాంటి సినిమా వస్తుందని నేను ఊహించలేదు. రియల్లీ ఆ రకంగా చరణ్ చాలా అదృష్టవంతుడు ఈ క్యారెక్టర్ రావటానికి. ఈ క్యారెక్టర్లో నేను చూస్తుంటే కాసేపు చరణ్ సినిమా అని కూర్చోని తప్ప నేను కానీ వాళ్ళ మమ్మీ కానీ థియేటర్లో చరణ్ మాకు కనిపించలా, పెద్దే కనపడుతూ వచ్చాడు, పెద్దే ఆల్రిస్తూ వచ్చాడు. సో ఇది చాలా రేరుగా ఉంటుంది. సినిమా అలా కట్టిపడేయటం, క్యారెక్టర్లో కట్టిపడేయటం అంటే కనుక తను ఆ క్యారెక్టర్ని అవపోసన పట్టాడు, దాన్ని పూర్తిగా దాన్ని నమ్మాడు. ఆ క్యారెక్టర్ డైరెక్టర్కి ఏం కావాలో అది డెలివరీ చేయాలన్నాడు. ఒకే ఒక సంకల్పంతో ఉండకపోతే, అంత కఠోరంగా దాన్ని నమ్మి వెళ్ళకపోతే అతను ఖచ్చితంగా ఇందులో ఇంత సక్సెస్ అయ్యేవాడు కాదు. ఇంతమంది చేత ఇలా శభాష్ అనిపించుకునేవాడు కాదు. చెప్పాలంటే ఈ సినిమా చరణ్ మనల్ని సంతోషపెట్టాడు, మన చేత ఆనందంగా గెంతులు వేయించాడు, మన చేత బాధ పెట్టాడు, ఆ బాధకు మనం లోనయ్యేలా చేశాడు, ఆఖరికి విజయం సాధించాడు. ఇలాగా ఎన్ని రకాలుగా చూసుకున్నా సరే ఈ పెద్ద క్యారెక్టర్లో తను రాణించిన విధానానికి, తను పడ్డ కష్టానికి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఎన్నో విషయాలు చెప్పాలి. అందులో మరొక విషయం ఏంటంటే ఆర్టిస్టులు అనేవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లో ఎమోషన్ వాళ్ళు ఓన్ చేసుకుని ఫీల్ అవ్వాలి తప్ప వాళ్ళు ముఖవళికలతోటి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి, ఫేషియల్ మజిల్స్ తోటి రాణించి రక్తి కట్టించాలన్నది పెర్ఫెక్ట్ యాక్షన్ కాదు. చాలామంది గొప్ప యాక్టర్లు ఉంటారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు తెర మీద బాధపడుతూ మనల్ని బాధ పెడతారు. కానీ లోపల ఉన్న ఫీల్ని వాళ్ళు ఫీల్ అవుతూ తన మనసు లోపల అంతర్గతంగా ఏమి ఫీల్ అవుతాడో దాన్ని కళ్ళ ద్వారా మాత్రమే చూపిస్తూ మనల్ని కంటదరి పెట్టించే విధంగా చేశాడే, అది పరిపూర్ణమైనటువంటి నటన, పరిపక్వత ఉన్నటువంటి నటన.
ఈ రోజున రామ్ చరణ్లో ఆ పరిపూర్ణత పరిపక్వతను నేను 100% నేను సాటిస్ఫై అయ్యే విధంగా చేయగలిగాడు. మీరందరూ కూడా ఆశీస్సులు అందించే విధంగా దాన్ని ఆమోదించే విధంగా ఈ రోజున తెర మీదకి కనిపించిందంటే కనుక అది దాన్ని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళం అభినందించాల్సినటువంటి ఇది. ఇక సినిమాని మనసుతోటి ఎలా ఫీల్ అయ్యి చేశాడో అది అలా ఎగ్జిబిట్ అయింది కాబట్టి మన మనసును తాకాడు. అది పక్కన పెడితే ఏ రకంగా బాడీ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఒక్క నిమిషం ఆగండి, మీరు బాధ్యతగా వినండి. నేను చెప్పే విషయాలు మీ అందరూ కూడా మోటివేట్ చేసే విషయాలు, అందుకనే మీరు క్రమశిక్షణతో ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఒక నిమిషం. మీరు ప్రతి వాళ్ళకి ఒక ధ్యేయం ఉండాలి. ఆ ధ్యేయంని మనం ఓన్ చేసుకోవాలి. ఆ గోల్ వైపు వెళ్లేందుకు ఫిజికల్ కష్టం సరే ఎలా పడాలంటాలో ఈ రోజున ఒక స్టార్ కొడుకు గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. చరణ్కి అవసరం లేదు. డైరెక్టర్ ఏం చెప్పాడు అది మెకానికల్గా చేసి వెళ్ళిపోతే ఇదే సినిమా ఇదే హిట్ అవుతుంది, ఇంతే అవుతుందేమో తెలియదు, కానీ దాన్ని మించి అయ్యింది. బియాండ్ 100% అయింది అంటే కనుక చరణ్ వన్ మ్యాన్ షో అంటున్నాడు అన్న. మీరందరి చేత నేషనల్ అవార్డు వస్తుంది. నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారంటే అవార్డు రానివ్వండి రాకపోనివ్వండి అది పెద్ద సమస్య కాదు. ఈ రోజున రంగస్థలాన్ని కూడా రావాలని నాతో సుకుమార్ గారు ఎన్నోసార్లు అన్నారు. ఇది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటూ. అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమ నటన ఇచ్చాడు అన్నారే, దాని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ ఈ సినిమాలో తన బాడీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. నేను ఎవ్రీ డే ఇంట్లో చూసేవాడిని. ఎర్లీ మార్నింగ్ లెగిచి ఎక్సర్సైజ్ చేసి క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ పగలంతా ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొని అలిసిపోయి ఇంటికి వచ్చి స్నానం చేయకుండా మొహం గడుక్కుని ఒక సూప్ తాగి కొంచెం ఎనర్జీ గెయిన్ అయిన తర్వాత మళ్ళీ 9 to 10 ఈవినింగ్ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేవాడు. నేను అన్నాను అవసరమా ఇది ఇలా చేస్తున్నాడు వీడు, అవసరమా అంటే లేదు రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి, బాడీ లేకపోతే సహకరించదు, రేపు పొద్దున మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, ఈ రెజ్లింగ్ ఉంది నాకు అది ఇది అంటే చెప్తుంటే కనుక వాళ్ళ అమ్మ చాలా బాధపడిపోతుంటుంది. కానీ నాకైతే మాత్రం శబాష్ కష్టాన్ని నమ్ముకున్నాడు, నాకేట్లే అనే ధోరణిలో లేడు. నేను మనస్ఫూర్తిగా అంతరాలలో మనసుల్లో నేను తన్ని చాలా ఎప్రిషియేట్ చేస్తూనే ఉండేవాడిని. ఒకరోజు సడన్గా ఫోన్ కాల్ వచ్చింది. బాబుకి చరణ్కి ఒక దెబ్బ తగిలింది సార్, గబుని హాస్పిటల్కి తీసుకెళ్ళి అనగానే ఎలా ఉంటుంది, ఏం దెబ్బ తగిలింది, ఎంత తగిలింది, ఎంత ఇదేంటి ఈ యాక్షన్ సీక్వెన్స్ అంటున్నాడు మాకు తెలుసు అనేసరికి ఏంటి ఏం దెబ్బ తగిలింది సార్ మీకు ఫోటో పంపిస్తానని ఫోటో పంపించారు. ఫుల్ ఈ కన్ను కన్నంత ఎర్రగా అయిపోయి కిందంతా రక్తధారతో వస్తే ఆ స్టిల్ చూసిన తర్వాత కన్నుకి ఏమైనా అయిందా, కన్నే పోయిందా అనే భావంతో కంగారు పడిపోయాం. వాళ్ళ అమ్మకు చూపించకూడదా అని చెప్పేసి ఏంటంటే ఇది బాబు హాస్పిటల్ చిన్న ట్రీట్మెంట్ అంట, ఏదో చిన్న ఇదంట అని అన్నానే. కానీ ఆ డాక్టర్ మన సుధాకర్ ప్రసాద్ గారు, ఆయన కాస్మెటిక్ సర్జన్, ఆయన చూసి ఆయనతో మాట్లాడిన తర్వాత చాలా అదృష్టం అండి, కన్ను గుడ్డు పోవాల్సింది పోకుండా ఐబ్రోకి కింద నుండి బోన్ దగ్గర అవతల ఒక డ్రెస్లర్ ఒక గుండు వచ్చి హిట్ చేసింది, అది కట్ అయింది కిందంతా, అంతే తప్ప ఇంకేం కాలేదు, అవి నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను స్టిచెస్ చేస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఒక 7-8 పడ్డాయి ఫీచర్స్. ఆ తర్వాత అన్న తర్వాత ఒక సై ఆఫ్ రిలీఫ్ అమ్మాయి అప్పుడు చెప్పిన వాళ్ళ అమ్మకి పెద్ద ప్రమాదం ఏం కాదని చెప్పేసి. సో అలాంటివి ఉన్నప్పుడు అంత కష్టం తీసుకుంటున్నప్పుడు నేను బాధపడే కంటే కూడా సంతోషపడ్డాను ఎస్ అని. ఇలాగా ఇది జరుగుతున్నప్పుడు నాకు ఒక పాత ఇన్సిడెంట్ ఒకటి గుర్తుకొచ్చింది. గూండా సినిమా, అది 1983 ఎండ్లో అనుకుంటా, బహుశా నాకు ఇంకా అప్పుడు చరణ్ పుట్టలేదు, మరి కడుపులో పడ్డాడేమో తెలియదు నాకు, ఆ సినిమా టైమింగ్ అది తెలీదు. ఆ సినిమాలో ఒక ట్రైన్ కింద నేను హ్యాంగ్ అవుతూ ఆ రాడ్డు పట్టుకుని క్రాల్ అవుతూ పాకుతూ వెళుతూ ఉంటే రన్నింగ్ ట్రైన్లో ఒక 30-35 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంటే కెమెరాలు 4 పక్కల ఫిక్స్ చేసేసారు. అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ మా నాన్నగారు ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు నా షూటింగ్స్కి వస్తుండేవారు రాజమండ్రి అటు వెళ్ళినప్పుడు.
ఆయన చూసిన తర్వాత ఎందుకో కడుతారు, ఏ డూపో లోపల పడుకుంటాడేమో అనుకుంటే నేనే పడుకునేసరికి నాన్న కంగారు పడ్డారు. ఒక 2 కిలోమీటర్ల తర్వాత బండి ఆగింది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసరికి నాన్న కంగారుగా, ఇంత కష్టం పడాలా నువ్వు, ఇలా చెయ్యాలా, ఇలాంటి షార్ట్గా డూప్లు ఉంటారు కదా, నువ్వెందుకు వెళ్ళాలి, ట్రైన్ కింద నువ్వు దూరటం ఏంటి, వెళ్ళటం ఏంటి, ఒక 3 ఇంచెస్ కిందకి వెళ్తే కంకర్రాళ్ళు తగులుతుంటాయి కదా, ఏమైపోతావు అని చెప్పేసరికి, నాన్న ఇలాంటి చేయకపోతే కనుక మరి నా అభిమానులు ఎలాగా ఆనందపడతారు, వాళ్ళని అలరించడం కోసం నేను చెయ్యాలి, మీరు ఇలాంటివి చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయకండి, మీకు తెలియదు ఊరుకోండి, ఏం పర్లేదు, ఏం కాదు, అన్ని రకం జాగ్రత్తగా ఉన్నాం కదా అంటే, ఇప్పుడున్నంత సేఫ్టీ హార్నెస్లు కానీ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఆ రోజులు లేవు. మన చేతి బలంతో హ్యాంగ్ అవుతూ వెళ్ళాలి. అండ్ అది చూసిన తర్వాత నాన్న ఒక మాట అన్నారు, రేపు పొద్దున ఇప్పుడు అమ్మాయి కడుపుతో ఉంది, అది అమ్మాయి పుడతారు అబ్బాయి పుడతారు మాకైతే తెలియదు, కానీ వాడు అబ్బాయి అయితే కనుక వాడు రేపు పొద్దున సినిమాలోకి వస్తే కనుక వాడు స్టార్ అయితే, వాడు ఇలాంటి కష్టాలు పడితే, ఇలాంటి దెబ్బలే తింటే నా బాధ ఏంటో నీకు అప్పుడు తెలిసి వస్తుందిరా అని చెప్పి నాన్న అన్నప్పుడు లేదు. ఈ కంటి మీద దెబ్బ తగిలింది, మణికట్టు ఫ్రాక్చర్ అయ్యింది అని అన్నప్పుడు నాకు మా నాన్నగారు గుర్తుకొచ్చారు. ఆయన ఆ రోజే అన్నారు, ఆయన నోటి వాక్యం, ఆయన నోటి ఇది, ఆయన బాధతోటి ఉద్వేగంతో అన్నా సరే, ఈ రోజున నా బిడ్డ కష్టానికి ప్రతీక. ఏది ఈజీగా రాదు, నథింగ్ ఈజ్ షార్ట్ కట్, నథింగ్ కమ్స్, అడ్డదారులు ఏది రాదు, కష్టపడితేనే వస్తుంది. ఎస్, అలా కష్టపడ్డాడు. ఈ సినిమాకి అంత మన్నలను పొందారు మీరందరి చేత. ఈ రోజున పెద్దియే అనిపించుకుంటున్నాడు, రామ్ చరణ్ కాదు అనేలాగా ఉంది అంటే కనుక అది చాలు. ఆ బిడ్డకి ఆశీస్సులు మీ అందరి నుంచి. ఇలాగే ఉంటాం మేము. ఎప్పుడు కష్టపడ్డ ఒకటే నమ్ముకున్నాము, కష్టపడతాం తప్ప ఏది షార్ట్ కట్లో కావాలని కోరుకోవు, ఒళ్ళు వంచి పనిచేస్తాం. ఈ రోజుకి అదే. ఈ రోజు కూడా చిరంజీవి గారు మీరేంటి 2 పూటలు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తారంటే, అవకాశం ఉంటే 2 పూటలే చేస్తాను, బట్ ఒక పూట మాత్రం చాలా ఖచ్చితంగా చేస్తాను. ఇద్దరం జిమ్లో ఒకరిని పోటీ పడుతుంటాం అనమాట. మరి సరదాగా పర్సనల్ విషయాలు మీతో నేను షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. అండ్ చరణ్ ఈ సినిమాలో తను నటించలేదు, జీవించాడు. అందుకనే ఇంకా చిరంజీవి కాదు, తను చరణ్ జీవి అని మీ నుంచి వచ్చిన మాట ఇది. నిన్న కూడా ఢిల్లీలో పిఎం గారు నరేంద్ర మోడీ గారితో పాటు తను కూడా ఒక కాంక్లేవ్లో పాల్గొన్నాడు. రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు కొత్త కాయినేజ్ పెట్టారు, న్యూ ఏజ్ మెగాస్టార్ అని. ఎస్, మనం ఇలాంటి అవకాశాలు నాకు రాలేదు, కానీ చరణ్కు వచ్చింది. చరణ్ దాంట్లో నిరూపించుకుని ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి చరణ్ ముందుంచి నేను వెనక ఉండడం అన్నది సబబు, అది కరెక్టు. బిడ్డలు ఎదిగినప్పుడు, బిడ్డలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ పొందే ఆనందం అంతా ఇంత కాదు. సో ఈ రోజున ఈ పెద్ది తర్వాత రంగస్థలంలో కొంతవరకు, ఇప్పుడు ఈ పెద్ది తర్వాత పుత్రోత్సాహం అనేది 100% నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఎవరో అన్నట్లుగా మరి బిడ్డ పైకి వచ్చాడు, బిడ్డ ఫుల్ ఫిడ్గా చేస్తాడు కదా, ఇంకా మీరు చెయ్యాలంటే ఆ విషయం మాత్రం ఎస్ చెయ్యాలి. నేను అంటాను, ఇప్పుడు పని చేయటం డబ్బు కోసమో లేకపోతే ఇంకోటి కోసమో లేకపోతే ఇంకా మీరు ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకోవడం కోసం కాదు. ఇది పని చేయటంలో ఆనందం ఉంది, పని చేయటంలో ఒక ఎనర్జీ ఉంటుంది. సో అది పూర్తిగా జీవితకాలం అనుభవించిన నాకు, 47 సంవత్సరాల పాటు అనుభవించిన నాకు ఆ పని అంటే ఆ ఉత్సాహం అంతే. జస్ట్ 24 అవర్స్ బ్యాక్ మొన్న ఉదయం 4:30 లేచాను. ఎందుకంటే ఎక్కడో అల్యూమినియం ఫ్యాక్టరీలో నేను 8 o'clock షార్ట్లో ఉండాలి అంటే 4:30 లెగిస్తేనే కానీ నేను వెళ్ళలేను. 4:30 లేచాను, ఒక 1 hour ఎక్సర్సైజ్ చేస్తాను, మేకప్ అండ్ వెళ్ళిన తర్వాత ఏం ఓపిక అండి మీకు అట్లాగా, ఇంకా ఎన్నాళ్ళు పని చేస్తాను మా ఆవిడ అంటుంటే, సరే చాలు వెళ్ళమ్మా ఇలా చెప్పిన డిసప్పాయింట్ చేయకు, నేను చేయాలి, చేతిలో ఉత్సాహం అని చెప్పి. సో పని అనేది మాకందరికీ జీవన ఇది మనకి, అది ప్రతి ఒక్కరికి కావాలి, అది లైఫ్ లైన్ మనకి. సో పని చేసే విధంగా ఉండాలి. సోంబేరితనం కానీ, చూద్దాంలని పోస్ట్పోన్మెంట్లు కానీ, ప్రొకాస్టినేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మా దగ్గరికి, మా ఇంట్లోకి రావు, మా గుమ్మంలోకి రావు, మా యొక్క
కాంపౌండ్లోకి రావు. అందుకనే అదే కష్టాన్ని తను నమ్ముకున్నాడు, అదే కష్టాన్ని నేను నమ్ముకున్నాను. మా కష్టానికి ప్రతిఫలంగా మమ్మల్ని ఎక్కడో మీ గుండెలు ఎక్కడో పెట్టారు. అంత మంచి స్థానం మాకు ఇచ్చినందుకు చరణ్ తరపున, నేను మా కుటుంబం తరపున మీ అందరికీ మనస్ఫూర్తిగా, ప్రజానీకానికి, ప్రేక్షక లోకానికి, ఎవరైతే ఈ సినిమాని ఆదరించారో, చిన్న బిడ్డల దగ్గర నుంచి, టీవీల ముందు డ్యాన్స్ వచ్చే బిడ్డల దగ్గర నుంచి, థియేటర్లో కన్నీళ్ళు పెట్టుకుని ఎమోషన్లో అయినటువంటి యువత వరకు, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వీళ్ళందరూ చూసి ఆనందిస్తుంటే నేను కూడా వావ్ చాలు ఈ జన్మ కన్నా ఫీలింగ్ నాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ చరణ్, లవ్ యూ రా, లవ్ యూ మై గాడ్. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సింది నెక్స్ట్ జగపతి బాబు గారు. జగపతి బాబు గారు ఆంగికం, ఆహార్యం టోటల్గా మారిపోయింది. అసలు జగపతి బాబు అనే ఆ వాయిస్ వినేంత వరకు నాకు తెలియదు. ఈ సినిమాలో ఒక ఆయువు పట్టులాగా ఉండి, ఒక సోల్ ఆఫ్ ద ఫిలిం అని చేసి తను పెర్ఫార్మెన్స్ తోటి ఆ సినిమా హీరోని, ఎవరైతే పెద్దని మోటివేట్ చేసే విధంగా ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేయటం కానీ, ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దిన తీరు కానీ చాలా అద్భుతం. అలాగే ఒక హుందాతనంతో శివరాజ్ కుమార్ ఎందుకు పెట్టారా, ఏముంటుందో అనుకుంటే కనుక, చరణ్ లాంటి ఆర్టిస్ట్ని మీద అజమాయిషీ చేసేవాడు ఎవరైనా ఉండాలి అంటే వాడికి ఒక స్టామినా ఉండాలి, ఒక స్ట్రెంగ్త్ ఉండాలి, ఒక ఇమేజ్ ఉండాలి. అందుకనే శివరాజ్ కుమార్ నాకు సోదరుడు సమానం. తను తీసుకుని ఈ సినిమాలో హుందాతనంతో తను డిగ్నిఫైడ్గా తను చేసి ఈ క్యారెక్టర్కు నిండుదనం తీసుకొచ్చాడు. అలాగే తన అందచందాలతో ఆనాడు మా శ్రీదేవి తనయ జాహ్నవి కపూర్ తన అందాలతోటి, సాంగ్స్ తోటి అమ్మాయి అలరించింది. అండ్ దాని తర్వాత ప్రతి నటులకు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రధానంగా ఇక టెక్నీషియన్స్కి వస్తే కనుక రెహమాన్ గారికి ప్రథమ తాంబూలం ఇవ్వాలి. రెహమాన్ గారు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారు, ఏమిటి, ఎలా ఒప్పించాడు, నువ్వే భాషతో మాట్లాడేవని జోక్ చేస్తూ మాట్లాడుతున్నాం. కానీ ఒక మంచి కంటెంట్ ఉంటే కనుక ప్రాణం పెట్టి చేయాలనుకునే ప్రతి టెక్నీషియన్ దాన్ని ఓన్ చేసుకుంటాడు. ఆ రకంగా ఈ కథని పెద్దని ఓన్ చేసుకుని దానికి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి రెహమాన్, దాని సాంగ్స్ ఇచ్చి మేము అందరి చేత ఉత్సాహంగా కేరింతలు పెట్టే విధంగా, ఉత్సాహం డ్యాన్స్ ఇచ్చే విధంగా చేసినటువంటి రెహమాన్ గారికి కూడా సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ర్యాండీ రత్నవేలు గారు మాకు మన సినిమాలు పనిచేశారు, మా 150కి. అలాగే చరణ్తో కూడా కపుల్ ఆఫ్ మూవీస్ చేశారు. ఆయన టోటల్గా ఇంకొక పెద్ద లోకాన్ని చూపించాడు. ఆయన పెద్ద లోకాన్ని అంటే ఎక్కడ కూడా అది మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ మహా అయితే కొంచెం శ్రీలంక దాకా వెళ్ళారు. శ్రీలంకలో తీసి ఎక్కడ చేశారు. కానీ అది టోటల్గా గతంలో ఎప్పుడు చూడని విజువల్స్, ఆ రకంగా విజువల్ వండర్ క్రియేట్ చేసిన రత్నవేలును కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. అలాగే ఆర్ట్ డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడక్షన్ మన నూలి ఎడిటర్ నవీన్ నూలి గారు కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ శాఖలను న్యాయం చేస్తూ టోటల్గా కాంప్రహెన్సివ్గా ఈ సినిమాకి మరో లెవెల్కి వెళ్ళడానికి దోహదపడ్డారు. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సతీష్ గారు ఇలాంటి సినిమాలు మీరు చేయండి. అండ్ ఈ సినిమాలు డెఫినెట్గా ఆదరిస్తారు ఒక న్యూ వేవ్ థాట్ తోటి. అండ్ బుచ్చి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇలాంటి అవకాశాలు, ఇలాంటి థాట్స్ వస్తే మాత్రం డెఫినెట్గా నువ్వు చేయాలి మీ గురువుగారి ఆశీస్సులతోటి. అండ్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఎక్సలెంట్. బాయ్ ఎవరీవన్, గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా నాన్నలు మీకోసం ఎదురు చూస్తుంటారు. సంతోషంగా ఇంటికి వెళ్ళండి. బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ మెగా